హాయ్ హలో వెల్కమ్ టు వీసా టీవీ. జూలై 17th చాలా సినిమాలు థియేటర్స్లోకి వచ్చాయి. సో అన్నీ చిన్న సినిమాలు, ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు అని చెప్పొచ్చు. సో అఖిల్ లెనిన్ సినిమా తర్వాత, అంటే లాస్ట్ వీక్ లెనిన్ సినిమా రిలీజ్ అయింది. ఈ వీక్ చిన్న సినిమాలు చాలానే వచ్చాయి. సో ఈ చిన్న సినిమాల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి ఎంఆర్పి, నీకెంత నాకెంత. సో ఈ సినిమా గురించి మనం, ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా హిట్టా ఫట్టా, అసలు ఈ సినిమా మనం పెట్టే టికెట్కి వర్తా కాదా, ఇలాంటి విషయాలు మనం సూటిగా మాట్లాడుకుందాం. సో ఈ సినిమా హీరో వచ్చేసి నరేష్ అగస్త్య. ఇతనికి ఇది రెండో సినిమా. సో అలాగే ఇతనికి జోడీగా డొనాల్డ్ బిస్త్ హీరోయిన్గా చేసింది. సో వీళ్ళిద్దరు హీరోయిన్స్గా ఎంఆర్పి సినిమాలో యాక్ట్ చేశారు. చెప్పాలంటే ఇది చాలా చిన్న బడ్జెట్ సినిమా అని చెప్పాలి. అందులో కొత్త హీరో. ఫస్ట్ సినిమా పెద్ద సక్సెస్ కాదనే చెప్పొచ్చు. సో ఈ సినిమా సెకండ్ సినిమా హీరోకి. మరి ఈ సినిమా ఎట్లుంది, డైరెక్షన్ ఎట్లుంది, సో యాక్టర్స్ ఎవరున్నారు, అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం క్లియర్గా. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి రివ్యూ వీడియోస్, ఇంకా మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇవాళ చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయన్నాను కదా, తర్వాత ఈ వీడియో తర్వాత మిగతా సినిమాల రివ్యూలు కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మనం ఎంఆర్పి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎంఆర్పి స్టోరీ అస్సలు ఏం నిల్, సినిమాలో స్టోరీ లేదు, కానీ సినిమా చాలా బాగుంది. సినిమాలో స్టోరీయే లేదు, కానీ సినిమా చాలా బాగుంది. స్టోరీ లేకుండా సినిమా ఏంట్రా బాబు అని అనుకుంటున్నారా? మరి అదే ట్విస్ట్. ఒకే ఒక్క పాయింట్, ఎంఆర్పి అనే టైటిల్ ఉంది కదా, ఈ ఎంఆర్పి దేనికి అనుకుంటున్నారు? మనం వస్తువులకి వీటికి ఎంఆర్పీలు చూస్తుంటాం, కానీ ఈ సినిమాలో ఒక శవానికి ఎంఆర్పి ఉంటుంది. ఆ ఎంఆర్పి ఎంత తెలుసా? అక్షరాల 2 కోట్ల రూపాయలు. సో ఆ 2 కోట్లలో నీకెంత నాకెంత అనేది సినిమాలో జరిగే, సో హీరోకి అక్కడ ఉన్నటువంటి అదర్ విలన్ గ్యాంగ్స్ అనుకోండి, ఇంకా ఆపోజిట్ గ్యాంగ్ అనుకోండి, జరిగేటువంటి ఒక డీల్లో. కాబట్టి ఈ సినిమా టైటిల్ ఎంఆర్పి, నీకెంత నాకెంత. సో ఒక్కటే ఒక్క పాయింట్, స్టోరీ ఏముండదు, ఒక శవం చుట్టూ తిరుగుతుంది సినిమా మొత్తం. ఆ శవానికి ఎంఆర్పి 2 కోట్లుగా నిర్ణయిస్తారు. ఆ శవం అలా బయట సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ శవం కోసం, అంటే ఎవరైతే చనిపోయిన పర్సన్ కొడుకున్నాడో దానికోసం వెతుకుతూ ఉంటాడు. ఈ శవం మిస్సింగ్ అనమాట. సో అలా తిరుగుతూ ఉంటుంది బయట ఆ శవం. దాని గురించి ఆ సినిమా ఎండింగ్ వరకు ఇదే ఒక్కటే పాయింటే తిప్పుతూ ఉంటాడు. చాలా రకరకాల ట్విస్ట్లు ఉంటాయి, సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది. స్టోరీ చెప్పడానికి నేను ఏమన్నా చెప్దామంటే కూడా ఏం లేదు, ఒకటే పాయింటే. సో చాలా బాగుంది. ట్విస్ట్లు, ఆ సస్పెన్స్లో జనరేట్ అయ్యేటువంటి కామెడీ, ఫుల్ ఫన్, చాలా బాగుంది. సినిమాని ఎక్కడ కూడా లూజ్ లేకుండా, బోర్ లేకుండా, గ్యాప్ లేకుండా చాలా టైట్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ శ్రావణ్ నిర్మాత కూడా అతనే ఈ సినిమాకి. చాలా అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడని చెప్పాలి. అసలు స్టోరీ లేకుండా చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని రకరకాల మలుపులు తిప్పుతూ స్క్రీన్ ప్లే చేశాడండి. అబ్బా, మనకి ఎక్కడ సినిమా బోర్ కొట్టదు, మనం పక్కకి తల కూడా తిప్పాం, ఏం జరుగుతుంది నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అని చెప్పేసి మనం అలా వెయిట్ చేస్తూ ఉంటాం. పెద్దగా లొకేషన్స్ కూడా కనిపించే ఒక 2-3 ఇల్లులు ఉంటాయి, అక్కడే కథ అంతా తిరుగుతూ ఉంటుంది. సో చాలా అద్భుతంగా చేశారు. ఇలా కూడా చేయొచ్చా సినిమాని అంటే, ఒక చిన్న పాయింట్ పట్టుకొని జనాలకి నచ్చే విధంగా ఇంత అద్భుతంగా ఒక మంచి స్క్రీన్ ప్లేతో, మంచి ప్లానింగ్తో, మంచి మేకింగ్తో ఇలా కూడా సినిమాని తీయచ్చా అని నాకు అనిపించింది. ఇంకో విషయం నాకు అనిపించింది ఏంటంటే, పెద్ద సినిమాలు మనం ఏదో బాగుంటుందని చెప్పేసి పెద్ద హీరోల సినిమాలకి మనం ఏదో హోప్తో వెళ్తాం, కానీ చాలాసార్లు మనం డిసప్పాయింట్ అవుతాం సినిమాలు మనకి నచ్చక. కానీ ఇది చాలా చిన్న సినిమా. హీరో కూడా ఫస్ట్ సినిమా చేశాడు, పెద్దగా ఫస్ట్ సినిమా గుర్తింపు రాలేదు. ఇది సెకండ్ సినిమా. ఇందులో ఆర్టిస్టులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మహా అయితే మనకి బాగా తెలిసిన ఫేస్లో ఒక 4-5 మందే ఉంటారు. ఈ సినిమాలో ఇంత విషయం ఉంది అంటారా బాబు, ఇంత మ్యాటర్ ఉంది ఏంటి? నిజంగా చిన్న సినిమాల్లోనే మ్యాటర్ కనిపిస్తుంది ఈ మధ్య. ఎందుకంటే కొత్త వాళ్ళు ఏదో ఆషామాషిగా వచ్చి సినిమా తీసేసామంటే నెక్స్ట్ వాడిని కథ చెప్పడానికి వెళ్తానో, లేదంటే సినిమా తీస్తా అంటానో, యాక్టర్గా నన్ను తీసుకొని అంటానో దేకరు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తారు చిన్న సినిమాల్ని, కొత్తగా వచ్చేటువంటి టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. సో ఆ హోప్ ఈ సినిమా క్రియేట్ చేసిందని చెప్పాలి. అంటే కొత్త వాళ్ళ దగ్గర విషయం ఉంటుంది అనే హోప్ని ఈ సినిమా క్రియేట్ చేసిందని నాకు అనిపించింది. నిజంగా చాలా తక్కువ బడ్జెట్లో సింపుల్ స్టోరీని అద్భుతంగా తీశారు ఈ సినిమాని.
సో ఇలా ఎంతసేపు అని చెప్పొచ్చు, అంత అంత నచ్చింది నాకు. ఎందుకంటే మరి నేను ఇంత చెప్తున్నాను, మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళకండి. బట్ మనం మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే, పెద్ద పెద్ద సినిమాలను మనం వెళ్తుంటాం కదా, అలా పెద్ద పెద్ద సినిమాలతో మనం కంపేర్ చేసుకుంటే ఈ సినిమా చాలా బెటర్ అనిపిస్తుంది మనకి. అది ఎంఆర్పి సినిమా గురించి. ఇక మనం ఈ సినిమాలో ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వెన్నెల కిషోరు, తర్వాత హర్షవర్ధన్ గారు, తర్వాత ఇంకొంతమంది ఒక 2-3 చిన్న ఆర్టిస్టులు తప్ప ఇంకెవరూ లేరు. ఇక హీరోయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హీరోయిన్ని ఉప్మాలో కరివేపాకులాగా తీసి పక్కన పెట్టినట్టు పెట్టేశారు. అసలు ఎక్కడ గ్లామర్ లేదు సినిమాలో, అయినా మనకు నచ్చుతుంది. హీరోయిన్ స్టార్టింగ్లో ఒక 2-3 సీన్లలో కనిపిస్తుంది, హీరోతో లవ్. సో ఆ తర్వాత ఎక్కడ కూడా ఆ 2-3 సీన్ల తర్వాత సినిమా అంతా కూడా ఎక్కడ హీరోయిన్ కనిపిస్తుంది. మధ్య మధ్యలో 1 నిమిషమో లేదంటే ఒక అర సెకండో అలా కనిపించి అలా వెళ్ళిపోతుంది. అసలు హీరోయిన్తో పనే లేకుండా సినిమా తీసేశాడు. ఇక ఈ సినిమా గ్లామరే లేకుండా కేవలం కంటెంట్నే నమ్ముకొని డైరెక్షన్ చేశాడు డైరెక్టర్ ఈ సినిమాని. అది ఎంఆర్పి సినిమా గురించి. ఖచ్చితంగా వెళ్ళి మనం సినిమా చూసి ఖుషి అవ్వచ్చు ఈ సినిమాకి. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాల్లో ఇంత వర్తీగా తీయటం, ఇంత మంచిగా తీయటం అనేది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కాబట్టి ఎంఆర్పి సినిమా అనేది చాలా బాగుంది. మనం అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అంటే, అవుట్ ఆఫ్ 5 3 పాయింట్స్ ఇవ్వచ్చు 100% ఖచ్చితంగా. సో ఇది ఎంఆర్పి సినిమా రివ్యూ. థ్యాంక్ యూ. మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక చాలా సినిమాలు ఇవాళ రిలీజ్ అయ్యాయి, వాటి వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తాయి. అవన్నీ మీకు నోటిఫికేషన్స్గా వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.